హలో ఫ్రెండ్స్, హాయ్, ఎలా ఉన్నారు? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈ వీడియోలో కర్ణాటక రాష్ట్రం కొప్పల్ డిస్ట్రిక్ట్ గంగావతి తాలూకులో ఉన్న కొన్ని టూరిజం ప్లేసెస్ గురించి తెలుసుకొని చూసేద్దాం. గంగావతి తాలూకులో ఉన్న అనేగుంది అనే విలేజ్లో అయితే చాలానే టూరిస్ట్ ప్లేసెస్ మనకి కనిపిస్తాయి. వాటిలో కొన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. హనుమంతుని జన్మస్థలమైన అంజనాద్రి పర్వతం, నవబృందావన పుణ్యతీర్థం, శ్రీకృష్ణదేవరాయ సమాధిగా చెప్పుకొనేబడే 64 స్తంభాల మండపం, గగన్ మహల్ మరియు తుంగభద్ర ఐలాండ్ చూసిద్దాం. ఆనేగుంది విలేజ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. హిస్టారికల్గా ఎంతో ప్రాముఖ్యత ఈ ఆనేగుంది విలేజ్కి అయితే ఉంది. ఈ ఆనేగుంది విలేజ్ ఒకప్పుడు కిష్కింద అని పిలువబడేది. ఆనేగుంది అనే విలేజ్ విజయనగర సామ్రాజ్యంలో ఫస్ట్ క్యాపిటల్ సిటీగా వివరింపబడేది. మంకీ కింగ్స్ అయిన వాలి, సుగ్రీవులు ఇక్కడ ఈ ఆనేగుందిలో ఉండేవారని మనకి చరిత్ర చెబుతుంది. ఆనేగుందిలోకి ఎంట్రీ అయిన తర్వాత కనిపించే ఫస్ట్ అట్రాక్షన్ గగన్ మహల్. విజయనగర సామ్రాజ్యంలో జరిగే వేడుకలని చూడడానికి రాయల్ ఫ్యామిలీస్లో ఉండే క్వీన్స్ ఈ గగన్ మహల్ని యూజ్ చేసేవారని మనకి హిస్టరీ చెబుతుంది. ఎండాకాలంలోనూ కూల్గా ఉండేటట్లు ఈ గగన్ మహల్ యొక్క కన్స్ట్రక్షన్ జరిగింది. తుంగభద్ర నది ఐలాండ్లో ఉన్న నవబృందావన తీర్థానికైతే వెళ్తున్నాం. నవబృందావనానికి చేరుకోవడానికి తుంగభద్ర నదిలో బోట్ సాయంతో 5 నిమిషాలు ప్రయాణం చేసి మనం ఈ నవబృందావనానికి చేరుకోవాల్సి ఉంటుంది. బోట్లో ట్రావెల్ చేయడానికి సీజన్ని బట్టి పర్ పర్సన్ అప్ అండ్ డౌన్కి కలిపి 60 to 70 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బోటింగ్లో వెళ్తున్నప్పుడు ఆ తుంగభద్ర నది యొక్క నీటి ప్రవాహం మరియు అక్కడ ఉండే పక్షుల శబ్దాలు మంచి న్యాచురల్ ఫీల్ ఇస్తాయి. 10 minutes బోట్ ట్రావెలింగ్ తర్వాత మనం బోట్ దిగి 5 to 10 minutes బై వాక్ వెళ్ళాల్సి ఉంటుంది నవబృందావన తీర్థానికి చేరుకోవడానికి. ఇక్కడికి చేరుకోగానే మంచి డివైన్ అండ్ పీస్ఫుల్ ఫీల్ అయితే మనకి లభిస్తుంది. చూడొచ్చు, మనం నవబృందావనానికి అయితే మనం చేరుకున్నాం. ఈ నవబృందావనం గురు రాఘవేంద్ర యొక్క గురుస్థానంగా చెప్పబడుతుంది. లోపల దర్శనానికి వెళ్ళాలనుకుంటే షర్ట్ అండ్ బనియన్ తీసి మనం వెళ్ళాల్సి ఉంటుంది. మాధవులకు ఈ స్థలం ఎంతో పవిత్రమైనగా భావిస్తారు. ఎందుకంటే శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి ఇంటి యొక్క ఇలవేల్పుగా ఉంటారు కాబట్టి. ಪಕ್ಕದಲ್ಲಿ ಆಂಜನೇಯ, ಇಲ್ಲಿ ಒಳಗಡೆ ಇರೋ ಗಂಧಶಿಲೆಯಲ್ಲಿ ಅವತಾರತ್ರಿ ಆಂಜನೇಯ ಹನುಮಾವತ್ವ ಅಂತೇಳಿ, ಮುಖ ಆಂಜನೇಯ ಅವತಾರ, ಕಿವಿಯಲ್ಲಿ ಕರ್ಣಕುಂಡಲಿದೆ, ಕಂಠಾಭರಣ ಯಜ್ಞೋಪವರ್ತದೆ, ಭೀಮಸೇನ ದೇವರ ಅವತಾರ, ಕೈಯಲ್ಲಿ ವೇದಗ ತಡ್ಕೊಂಡ್ರೆ ಮಧ್ವಾಚಾರ ಅವತಾರ. ಆ ಮಧ್ವಾಚಾರ ಪ್ರಕಾರ ವಿಷ್ಣು ಪದ್ಮನಾಭತಿ ಇತ್ತು, ಶಂಕರ್ 13 ಬರೋದು. ಅವ್ರ ಅಪೋಸಿಟಿಗೆ ಜೈತೀರ್ಥರು, ಇಲ್ಲಿ ಪದ್ಮನಾಭತಿ ಇತ್ತು ಕವೀಂದ್ರ, ಆ ಕಡೆ ಮೂಲೆಯಲ್ಲಿ ವಾಗೇಶ್ವರು. ಈ ಮಂಟಪದ ವ್ಯಾಸರಾಜರು, ವಿಜಯನಗರ ಸಾಮ್ರಾಜ್ಯ ಆದಂಥ ರಾಜ್ಯ ಗುರುಗಳು. ವ್ಯಾಸರಾಜರು ಆಂಧ್ರ, ಕರ್ನಾಟಕ, ತಮಿಳುನಾಡು 732 ಆಂಜನೇಯ ಪ್ರತಿಷ್ಠೆ ಮಾಡಿದ್ದಾರೆ. 12 ವರ್ಷ ತಿರುಪತಿಯಲ್ಲಿ ಪೂಜೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಪುರಂದಾಸ ಕನಕದಾಸರಿಗೆ ದೀಕ್ಷೆ ಕೊಟ್ಟಂಥ ಗುರುಗಳು ವ್ಯಾಸರಾಜರು. ವ್ಯಾಸರಾಜ ಶ್ರೀನಿವಾಸ ತೀರ್ಥರು. ಇವರು ರಾಘವೇಶ್ವರ ಆಶ್ರಮ ಕೊಟ್ಟಂಥ ಗುರುಗಳು ಸುಧೀಂದ್ರ ತೀರ್ಥರು. ಇವ್ರ ಬ್ಯಾಕ್ಸರ್ ರಾಮತೀರ್ಥರು. ಅಪಚಿತ್ತು ನಾನು ಗೋವಿಂದ ಒಡೆಯರು ಅಂತೇಳಿ ಈ ಶ್ಲೋಕದಲ್ಲ ಹೇಳಿ. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಪದ್ಮನಾಭಂ ಜಯಮುನಿಂ ಕವೀಂದ್ರಂಚ ವಾಗೀಶಂ ವ್ಯಾಸರಾಜಗಂ ಶ್ರೀನಿವಾಸಂ ರಾಮತೀರ್ಥಂಚ ತದೇವ ಶ್ರೀ ಸುಧೀಂದ್ರಂಚ ಗೋವಿಂದಂ ನವವೃಂದಾವನಂ ಭಜೆ ನಕ್ಷತ್ರದ ಪ್ರಾಪ್ತ ಮಾಡಿಕೊಂಡಿದೆ. ఈ నవబృందావనానికి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో పాటు వచ్చి దర్శిస్తే మంచి డివైన్ అండ్ స్పిరిచువల్ ఫీల్ అయితే మనకి లభిస్తుంది. నవబృందావనం ఈ పేరులోనే మనకి ఉంది. నవ అంటే 9 మంది గురువుల యొక్క సమాధులను ఇక్కడ మనం చూడొచ్చు. శ్రీ పద్మనాభ తీర్థరు, శ్రీ జయతీర్థరు, శ్రీ కవీంద్ర తీర్థరు, శ్రీ వాగీర తీర్థరు, శ్రీ గోవింద ఒడియరు వారి యొక్క బృందావనాన్ని ఇక్కడ చూడొచ్చు. నవబృందావన దర్శనం తర్వాత పక్కనే ఉన్న తుంగభద్ర ఐలాండ్లో
ఈ వాటర్తో కాసేపు ఆహ్లాదకరంగా గడపచ్చు. ఈ తుంగభద్ర ఐలాండ్తో పాటుగా ఇక్కడ ఇంకొక అట్రాక్షన్ విజయనగర సామ్రాజ్యానికి అధిపతి అయిన శ్రీకృష్ణదేవరాయలు యొక్క సమాధి అని చెప్పబడే ఈ 64 స్తంభాల మంటపం. ఇది శ్రీకృష్ణదేవరాయల సమాధి అని చెప్పడానికి రుజువులేమీ లేవు, కానీ స్థానికంగా ఇక్కడ దీని కింద శ్రీకృష్ణదేవరాయలు యొక్క సమాధి చేయబడ్డారని చెప్తూ ఉంటారు. హిస్టారికల్గా చూసుకుంటే విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు ప్రతి సాయంత్రం ఇక్కడికి వచ్చి తుంగభద్ర నది ఒడ్డున సేద తీరేవారని, అందుకని 64 స్తంభాల మంటపాన్ని ఇక్కడ నిర్మించారని చెబుతారు. హోప్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్.